మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు కొమరం భీము కానీ, వందే మాత్రం రామచంద్రరావు గారు కానీ, ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు కూడా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనం చేస్తాను. మీరు ఏమన్నా కూడా, అది మతోన్మాదం అన్నా మరొకటి అన్నా కూడా ఈ రోజైనా పోరాటం చేస్తాము, భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. రోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్కే పరిమితం కాలే. అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు, మహబూబ్ నగర్లో కౌన్సిలర్స్ గెలుస్తారు, సంగారెడ్డిలో గెలుస్తారు, ఆదిలాబాద్లో గెలుస్తారు, నిర్మల్లో గెలుస్తారు. యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తూ ఉంది. ఈరోజు హైదరాబాద్లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, మరొక పార్టీ కానీ వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు, తమ ఏజెంట్లను గెలిపిస్తారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు. బీజేపీ విషయానికి వస్తే ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి. మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలు పడి మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతారు, మజ్లిస్ పార్టీకి సహకరిస్తారు. తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు, హైదరాబాద్ నగరం ఎట్లపోయినా పర్వాలేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ బస్తీలు, వేలాది బస్తీలు ఖాళీ చేసినా పర్వాలేదు, కానీ బీజేపీ రావద్దు. కానీ మజ్లిస్ పార్టీకి సంతోషంగా ఉండాలి, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఉండాలి, మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి. ఈరోజు ఈ తెలంగాణ దురదృష్టము ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే, తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే, మళ్ళీ నిజాం పరిపాలన ఏ రకంగా రజాకార్ల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాతపట్నంలో
రజాకార్ల సమయంలో దౌర్జన్యాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు కాలైనాయో నేను పత్రికా విలేకరులందరినీ కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీరు సర్వే చేయండి. నేను హైదరాబాద్ పాతపట్నంలో పెరిగాను. ఎన్ని హిందూ బస్తీలు, దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచకోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజ్లిస్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా అడ్డికి పావుశారంటారు తెలంగాణలో. ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడంలో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారో అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు కదా, డిపాజిట్ రాదని తెలిసి కూడా